నేను ప్రసారి చెప్తా ఉంటా. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు వచ్చి చాలా పత్తిగింజ మాదిరి మాట్లాడతాడు. ఎక్కడికి పోతుంది ఈ దేశం, ఏమైపోతుంది ఈ దేశం? స్వామివారికి ప్రసాదించిన ప్రసాదం పెట్టే నైవేద్యం పెట్టే లడ్డును కూడా ఎనిమల్ ఫ్యాట్తో తయారు చేసినారు. ఈయన మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. ఈయన మాట్లాడుతానే వెనకమ్మడంగా ఆయన వస్తాడు, సనాతన ధర్మం అని ఆయన కోరస్ అందుకుంటాడు. ఆ సన్నివేశానికి తగినటువంటి వేషధారణతో వస్తాడు ఆయన. ఇది తిరుపతి లడ్డు ప్రసాదం, హిందువులు కదా, దీనికి సనాతన ధర్మం తీసుకోవాలా. వేసుకో కాస్ట్యూమ్స్ కాసాయి, పీకు నామం, కట్టు పిలక నెత్తి మీద వేసుకో, భుజం మీద ఉత్తరీయం, పైపంచ, పెద్ద పెద్ద మాటలు. సనాతన ధర్మం సనాతన ధర్మం అని మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు కూడా సనాతన ధర్మం మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడినాడు ఆయన. రామజన్మభూమికి అయోధ్యకు తిరుపతి నుంచి 1,00,000 లడ్లు పంపించినారు, ఎంత అపవిత్రమైందని మాట్లాడతాడు ఆయన. ఈయన చంద్రబాబు నాయుడు మొట్టమొదట ఒక బట్టగాల్చి మొఖానేస్తాడు, ఒక పల్లవి వాడి వదిలేస్తాడు. ఈయన వచ్చి కోరస్ అందుకుంటాడు. ఈయన పోయి తిరుపతిలో పోయి మీటింగ్ పెట్టా, కనకదుర్గమ్మ గుడి దగ్గర పోయి మెట్లు అడిగా. ఈ నానాకం యాగి చేసిన తర్వాత నెక్స్ట్ వస్తారు అసలైన టోళ్ళు, బుడబుడకలో మాదిరి. టీవీ5, ఏబిఎన్, మహాన్యూస్, ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక, ఇల్లొచ్చారు బయటికి. ఇల్లొచ్చి ఆయన పాడిన పల్లవి, ఈయన పాడిన కోరస్ విషయం రాస్తారు. లైవ్ డిబేట్లు పెడతారు. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వుతో తయారు చేసినారు. జగన్మోహన్ రెడ్డి హిందువే కాదు, జగన్మోహన్ రెడ్డి హిందువులకు అన్యాయం చేసినాడు. 120 కోట్ల మంది హిందువులకు జగన్మోహన్ రెడ్డిని శత్రువుని చేయాలా. శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి తెరబడాలా. జీవిత పర్యంతరము చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ బాబే ముఖ్యమంత్రులుగా ఉండాలా. దీనికి 120 కోట్ల మంది హిందువులను దూరం చేయాలా. ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసినారు వార్తలు.